జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎస్ మేడం, ఐఎమ్ సారీ. ఆ పని చేసింది మా మామ. నువ్వు చెయ్యలేదు కదా, మరి దీనిలో సారీ చెప్పడానికే ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళెవ్వరూ డిపార్ట్మెంట్కు గొప్ప పేరు రావాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెయ్యరు. వేరే వాళ్ల నాశనం కోరుకునో కడుపు మంటతోనూ ఈ పని చేస్తారు. వాళ్ళు పగతో చేసినా కక్ష కట్టి చేసినా ఏ రీజన్తో చేశారనేది మనకి ముఖ్యం కాదు. వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మాత్రమే మనకి ముఖ్యం. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది. కేసు ఫైల్ చేద్దాం. లెక్చరర్ను అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు మేడం? ఆయన చేసింది తప్పైనప్పుడు పనిష్మెంట్ తప్పదు కదా. కానీ ఆయన ఇరుక్కుంది మా మామ వల్ల కదా మేడం. మీ మామ లెక్చరర్ని ఇరికించాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అది మీకు తప్పనిపిస్తుంది. అయితే మీ మామ మనకిచ్చిన సమాచారం కరెక్టే. ఆ సమాచారం ఇవ్వటం వెనుక ఉద్దేశ్యం తప్పు కావచ్చు, కానీ దాంతో మనకు అవసరం లేదు. మన డిపార్ట్మెంట్కు కావాల్సింది మంచి కేస్. ఆ పర్సెప్షన్లోనే మనం చూడాలి. ఆ లెక్చరర్పై పిటిషన్ ఇచ్చిన మీ మామ ఉద్దేశం ఏదైనా కావచ్చు, అది ఆయన విచక్షణకు వదిలేయాల్సిందే. మా మామయ్య చేసిన పాపాలకి నా బిడ్డ చనిపోయింది. దానికే మీ మామ చేసిన దానికి సంబంధం ఉన్నట్టు నాకు అనిపించటం లేదు. ఆ నీలకంఠాన్ని కాపాడటానికి మా మామ చేసిన తప్పుడు పనికి నేను అనుభవించాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయంటారు కదా. నా బిడ్డ పురిట్లోనే పోవటానికి కారణం మా మామ చేసిన దుర్మార్గాలే. దానికి నేను ఫలితం అనుభవిస్తున్నాను. ఇక ముందు ఆ నీలకంఠం కూడా అనుభవించాల్సి వస్తుంది. నీలకంఠాన్ని మీ మామయ్య కాపాడడానికి పన్నిన పన్నాగమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నీలకంఠం శిక్ష అనుభవించే టైం దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీని కూడా కేసులో ఇంక్లూడ్ చేశాం. అక్కడ రఘురాం ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దొరికాయి. ఆ నీలకంఠం స్వీట్స్ గిఫ్ట్స్ తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు మేడం. ఆ నీలకంఠాన్ని లెఫ్ట్ రైట్ వాయిస్తే సరిపోయేది. నేను ఒకవైపు బాధలో ఉంటే అతను ఏదేదో మాట్లాడుతున్నాడు. తప్పు. అది కాదు మీరిప్పుడు చెయ్యాల్సిందే. చనిపోయిన బిడ్డ గురించి మీకంటే ఎక్కువ బాధపడుతున్న మీ భార్యకు ఓదార్పునివ్వాల్సిన సమయం ఇది. మీ ఆవిడకు ధైర్యం చెప్పడానికి మీరు తన పక్కనే ఉండాలి. తనకి అందరికంటే మీ అవసరం ఎక్కువ ఉంటుంది. వెళ్ళి ఏం చెయ్యాలో చూడు. మా అత్తయ్య మామయ్య ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అలా అంటే ఎలా? మీకు ఈ టైంలో మనసులో చాలా పెయిన్ ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు వాళ్ళని వదిలేసి దూరంగా ఉంటాననటం కరెక్ట్ కాదు. లేదు మేడం, నేను అక్కడికి వెళ్ళను. వాళ్ళకి తెలిసి రావాలి. మీరు ఆవేశంలో ఒక మాట అనేసి వచ్చేశారు. మీరు ఇలానే ఉంటాను అంటున్నారు. కానీ ఈ పద్ధతి వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తుందో, మీ బంధాన్ని తెగేదాకా తీసుకొస్తుందో ఎవరికి తెలుసు? అందుకే దేన్ని తెగేదాకా లాగొద్దు. సంసారం అన్నప్పుడు పట్టువిడుపులుండాలి. మనం కాస్త సహనంతో ఉంటే టైం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది సత్యం. ఎవరికి తెలిసి రావాలి మేడం? మా మామకా లేక నా భార్యకా? ఇద్దరికి. మీ భార్య ఏం తప్పు చేసింది? ఆయన కూతురుగా పుట్టడమేనా ఆమె చేసిన తప్పు? మేడం, అసలు వాళ్ళ నాన్నని చూస్తేనే నాకు గిట్టదు. పైగా తనకి నేను కావాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వదిలేసుకుని తను నా దగ్గరికి వస్తుంది. అయితే వాళ్ళ నాన్నను నమ్మడమే మీ ఆవిడ చేసిన తప్ప? తనను ఇంతకాలం పెంచారు కాబట్టి వాళ్ళ నాన్న మీద ఆ మాత్రం నమ్మకం ఉంటుంది. తండ్రిగా ఆయన ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది. మీరు కూడా వాళ్ళ నాన్నలాగే ఉండాలని కోరుకోవడం సహజం. అవి మీరు చెయ్యలేరు.
కానీ మీతో ఉంటే ఎలాంటి సంతోషం పొందే అవకాశం ఉంటుందో అదైనా తనకి పూర్తిగా అందించాలి కదా. అప్పుడు మిమ్మల్ని నమ్మి మీతోనే ఉంటుంది. ఇప్పుడు మీ బిడ్డ చనిపోయింది. ఈ సమయంలో మీరు దూరంగా ఉంటే ఎలా? ఇప్పుడు మీ భార్యకు ఓదార్పునిస్తూ తోడుగా ఉంటేనే కదా మీ బంధం బలపడుతుంది. మీ అత్తమామల కంటే మీపైన ఎక్కువ నమ్మకం, ప్రేమ. కలిసి మీతో జీవితాంతం సుఖంగా ఉండగలనని మీ భార్య నమ్ముతుంది. ఏంటి మేడం మీరు సంబంధాలు కలుపుకోవడం గురించి మాట్లాడుతున్నారు? నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఎందుకు? నేను నా భర్తతో బంధాన్ని తెంపుకొని వచ్చాననా? రావడం సులభం, కాని తెంపుకోవడం అంత సులభం కాదు. ధన, మాన, ప్రాణహానులను తలపెట్టే పరిస్థితులు తప్ప ఇంకా ఏ కారణం చేత విడిపోయినా తిరిగి మళ్ళీ కలిసుండేందుకు ప్రయత్నం చేయాలి. అందుకే విడాకులకు కూడా కొంతకాలం గడువుంటుంది. ఎవ్వరూ విడిపోవాలని, దూరంగా ఉండాలని కోరుకోరు. నిజం చెప్పండి, మీకు మీ భార్యకు మంచి అండర్స్టాండింగ్ లేదు కాబట్టే కాపురం చేయటం కష్టం. అందుకే దూరం పెడుతున్నారా? అవును, కానీ నా కోపమంతా తన్నలా మార్చేస్తున్న మా అత్తామామల పైన. అంటే వాళ్ళ పుట్టింటోళ్ల మీద, ముఖ్యంగా మీ మామ మీద నింద వేస్తున్నారు, అంతేనా? మేడం, అసలు ఆయన చేస్తున్నది ఏమైనా బాగుందా? మీరే చెప్పండి. తప్పే, కాదనటం లేదు. దానివల్ల మీకు సమస్యలున్నాయి. దానికి సొల్యూషన్ వెతుక్కోవాల్సింది పోయి మీ కాపురాన్ని నాశనం చేసుకోవటం కరెక్ట్ కాదు. మీ సంసారాన్ని, మీ మావయ్య చేసిన అవినీతిని రెండింటినీ కలపకండి. అందులో పడి నలిగిపోతే కోల్పోయేది మీ ఇద్దరి లైఫ్. ఎనీవే, యు ఆర్ ది బెస్ట్ జడ్జ్. ఎలా అయితే మీ సంసారాన్ని నిలబెట్టుకోవచ్చో మీరే డిసైడ్ చేసుకోండి. మొసలి కన్నీరు కారుస్తున్నాడు ఆ నీలకంఠం. గాయం చేసి వెన్నపోయాలని చూస్తున్నాడు. హలో, నేను డాక్టర్ అశోక్ కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అశోక్ గారు. సారీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారంట? అవును. ఎనీథింగ్ సీరియస్? లేదు సార్. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. పేరెంట్స్ నుంచి ఫీజు తీసుకుంటున్నారు కదా, లిస్ట్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా? లేదండి. మా చార్టర్డ్ అకౌంటెంట్ అన్నారు ట్యూషన్ ఫీజు కట్టాను కదా, అది అకౌంట్స్లో ఎందుకు చూపించలేదు అని. లేదండి. ఎందుకు? తను ఐ డోంట్ నో అన్నారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఫీ పే చేసిన మాలాంటి వారికి కూడా ఏమైనా ప్రాబ్లమా? నో, అలాంటిదేం లేదండి. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నారని విన్నాను. మా వివరాలు ఏమైనా మీ రికార్డుల్లో ఉన్నాయా? లేదండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళారు. డాక్టర్ గారు, ఐఎమ్ టైర్డ్. సారీ, ఉదయం మాట్లాడతాను. అలా ఏమన్నా ఉంటే చెప్పండి. మా చార్టెడ్ అకౌంటెంట్ అన్నారు ముందే విషయం తెలుసుంటే ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను, అంతే. సరే, నూతిలో పడితే 100 రాళ్ళంటే ఇదేనేమో. ముందు ఫోన్ ఆఫ్ చేసేయండి. రండి భోంచేద్దాం.